శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అలాగే మా నాగార్జున యాదవ్ ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, మిగిలిన చాలామంది ఉన్నారు, బోరుగడ్డ అనిల్ గడి కావచ్చు, లేదంటే వర రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంటూరి రవికిరణం, సుధారాణి, అలాగే కళ్యాణ్ హరికృష్ణారెడ్డి, వాళ్ళని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా శ్రీరెడ్డిని వదిలేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, అలాగే నాగార్జునమ్మ. నేను మొదటగా శ్రీరెడ్డి గురించి తర్వాత చెప్తా. నాగార్జునమ్మ గారు వీడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్దేశించి అయితే ప్రతిదీ ఈడికే తెలిసినట్టుగా మాట్లాడేవాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీడిపైన కూడా కేసులు నమోదైనవి. ఆయన కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, 41 నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన కానించి ఇవాళ వరకు వీడు పరారీలో ఉన్నాడు. వీడు ఏపీలో ఉన్నాడా లేదంటే ఇతర దేశాల్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో ఇవాళ వరకు తెలీదు. నాకు తెలిసిన సమాచారం అంటే ఇది ఫైనల్ అని చెప్పేసి నేను చెప్పట్లా, ఇది పక్కా అని చెప్పి నేను చెప్పట్లా. వాళ్ళైతే ఏపీలో లేడు, మేబీ ఇండియాలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఏపీలో అయితే లేడు. వీడు దొరకకపోవడానికి గల కారణాల్లో అదొకటి, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటి అనేది మెయిన్ రీజన్ ఏంటంటే వీడు దొరకకపోవడం, ఆడు ఏపీలో లేకపోవడం. నాకు తెలిసి ఇండియాలో కూడా లేడని నాకున్న సమాచారం అన్నమాట. ఇంకా శ్రీరెడ్డి విషయానికి వస్తే, శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నన్ను ఎవడో ఏమీ చేయలేడు, నన్ను ఎవడో ఏమీ పీకలేడు, మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకుంటారా, మీకు దమ్ము ఉంటే కేసులు పెట్టేసుకుంటారా, డూన్ డకారం అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అది కూడా ఇప్పుడు వరకు అంటే బోరుగడ్డ అనిల్ కానీ అరెస్ట్ చేసేంత వరకు కూడా, అలాగే వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయక ముందు వరకు కూడా, ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేయకముందు వరకు కూడా, అంటే వీళ్ళ ముగ్గురు అరెస్ట్ కాకముందు వరకు శ్రీరెడ్డి మామూలుగా పేలిపోయేది కాదు. ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, ఇంటూరు రవికిరణ్ని, బోరుగడ్డ అనిల్ని, వర రవీందర్ రెడ్డిని, వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో శ్రీరెడ్డికి భయం పట్టుకుంది. భయం పట్టుకొని నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక లెటర్ రాసింది. ఇది ఫేక్ ఏం కాదు, ఇదిగో తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికీ కూడా ఉంది. నవంబర్ 13వ తారీఖున ఒక లెటరు. ఇప్పుడు శ్రీరెడ్డి రాసిన లెటర్ ఒకసారి చదువుదాం, చూడండి. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవేదనకు గురయ్యాను. అంటే ఎంతో మనోవేదనకు గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి వచ్చినా నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమన్నా చేసుకోవచ్చు. ఇకపై హెల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది. ఎంత బాధ ఉంటుందో అని. అంటే నేను అందరినీ బుద్ధులు తిట్టేసాను, చివరికి నా వరకు వచ్చేసరికి నాకు బుద్ధి వచ్చింది, క్షమించండి. నా వరకు వస్తేనే కానీ నాకు నొప్పి తెలియలేదని చెప్పేసి అని రాసుకొచ్చిన లేఖమాట. ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3 జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఎంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియా, అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాలను చెయ్యండి. లోకేష్ అన్న ప్లీజ్. నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో వారికి పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో ఉన్న చిరంజీవి గారికి, నాగబాబు గారికి, అందరికీ కూడా నా క్షమాపణలో. శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్, షర్మిలక్కకి, సునీతక్కకి క్షమించండి మీరు కూడా. ఇట్లు మీ శ్రీరెడ్డి. ఇంత క్లియర్గా రాసుకొచ్చింది కదా. పోన్లే, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి మీరు లోపలెత్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పటి వరకు అయితే నేను ఏదో గడ్డి తినేసాను, బుద్ధి పొరపాటు అయిపోయింది. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఇంకా జీవితంలో ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడను, నా తప్పు నాకు తెలిసి వచ్చింది అని శ్రీరెడ్డి రాసిన లేఖ అన్నమాట. మేబీ ఆ లెటర్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే ఆ స్థాయికి దిగజారిపోయి దీన స్థితిలో ఒక మహిళ, ఇప్పుడు ఎనుబుద్ధులు తిట్టినా ఎంత చేసినా ఒక మహిళగానే చూడాలి. సరే, అప్పుడంటే అధికారులు కళ్ళు మూసిపోయారు,
పైనుంచి వచ్చిన ఆదేశాలు అనుకోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే పేమెంట్ బతుకు తెరవ అనుకోవచ్చుకొని డబ్బుల కోసం అనుకోవచ్చు, ఎన్ని రకాలుగా తిట్టినా కానీ ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయి నన్ను వదిలేయండి, ఇంట్లో పిల్లలు ఉన్నారు. శ్రీరెడ్డిని వదిలేసింది శ్రీరెడ్డిని చూసో లేదంటే శ్రీరెడ్డి రాసిన లేఖను చూసో కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెళ్ళి కావాల్సిన 3 ఆడపిల్లలను చూసి. కావాలంటే ఆవిడ అదే రాసుకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఊరికేనో ఏదో చెప్పాలనో చెప్పట్లా. కేవలం శ్రీరెడ్డిని వదిలేసింది శ్రీరెడ్డి మోహం చూసైతే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని చెప్పి పెళ్ళి కావాలని చెప్పేసి బాధపడింది కాబట్టి కనీసం ఆ 3 ఆడపిల్లల జీవితాలైనా ఎందుకు నాశనం చేయాలి అని వదిలేసి ఉండొచ్చేమో. ఇది కూడా అందుకే వదిలేశారని చెప్పి నేనైతే చెప్పను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి క్షమించే గుణం ఎక్కువ కాబట్టి మేబీ వదిలేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈయనైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున, అంటే కాస్త లేట్ అయ్యి ఉండొచ్చేమో కానీ 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా తోసేస్తారు. చూడండి, ఈ ఒక్క వ్యక్తిని నమ్ముకున్నందుకు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. వీడంటే దొరకలేదు కానీ ఇంటూరు రవికిరణ్, బోరగడ్డ అనిల్, వరార వెంకటరెడ్డి వాళ్ళు ఇప్పట్లో ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయంటే నాకైతే కనిపించట్లా. ముఖ్యంగా ఇక్కడ ఇంటూరు రవికిరణ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన అరెస్ట్ చేయడం గల కారణం ఏంటంటే వీడియో ఒక్క నిమిషం ఉందండి. ఇదిగో ఇంటూరు రవికిరణ్ ఈయన అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వికృత ఆకారంలోకి మార్పింగ్ చేసి ఇతను పోస్ట్ చేసేవాడు. అలాగే వీళ్ళ సోషల్ మీడియా మొత్తం మనోడు ఏదైతే ఫోటోలు మార్పింగ్ చేసాడో ఆ ఫోటోలన్నీ తిప్పి వాళ్ళని ట్రోల్ చేసేవాడు. అదే కాకుండా మెయిన్ మనోడు చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, అంటే మనోడిని డిజిటల్ కార్పొరేషన్లో నియమించేసాడు జగన్ అన్న. నెలకి 73,000 రూపాయల జీతం. ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తికి నెలకి 73,000 రూపాయల జీతంతో డిజిటల్ కార్పొరేషన్లో నియమించేసాడు ఇతన్ని. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదు. ఇతను చేసిన మెయిన్ పెద్ద తప్పు అది కూడా నేరమే. మనం ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకులు మనం విమర్శించకూడదు, ఇవి న్యూట్రల్గా ఉండాలి. కాబట్టి ఇతని పైన అనేక కేసులు నమోదైన అరెస్ట్ చేశారు, లోపల వేశారు. ఇది పక్కన పెట్టండి, ఈ సంగతి. వీడు ఉన్నాడు కదా వరార వెంకటరెడ్డి, ఆడైతే ఎంత నీచం అంటే తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన అలాగే జనసేన మహిళా కార్యకర్తల పైన వాడి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే ఎంత, ఏది వస్తే అది లకారాలతో సంబోధించి కొన్ని ఆర్టికల్స్ రూపంలో ఇది న్యూస్ పేపర్లో వచ్చినట్టు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు అమెరికాలో అలా చేస్తున్నారు, లండన్లో అలా చేస్తున్నారు, లోకేష్ గారితో అలా చేస్తున్నారని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేసేవాడు. సోయి మర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి అది ఇష్టానుసారంగా లకారాలతో సంబోధించి మాట్లాడిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పెళ్లి రోజు ఏదో వస్తే దాన్ని వక్రీకరించి ఎంత చండాలంగా మాట్లాడాడంటే అంత చండాలంగా మాట్లాడాడు. శర్మిలను ఉద్దేశించి కూడా అలాంటి చాలా చేసాడు. అతని మీద కూడా కేసులు పెట్టి లోపలేశాడు. ఇంక వీడి గురించి మనం చెప్పుకోవసరం లేదు. బోరుగడ్డ అనిల్ గడి గురించి మనం చెప్పుకోవసరం. అందరూ విన్నాదే. నిన్న కోర్టు కూడా ముఖం తిప్పుకొని కాంట్రాక్ట్ ఉమ్మేసింది. వీళ్ళందరి జీవితాలు నాశనం అయిపోవడం గల కారణం ఈ పెద్ద మనిషి. వీడు ఫోటోలు మార్పింగ్ చేసినప్పుడే తప్పురా అలా వేయకూడదు, నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నావు అని చెప్పి ఉంటే వీడి బతికి వాళ్ళు జైలుపాలు అయ్యేది కాదు. అలాగే ఈడు కూడా అంతే, అలాగే ఆడి కూడా అంతే. కాబట్టి ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన విధానపరమైన విమర్శలు చేయొచ్చు. లేదు విధానపరమైన విమర్శలు నీకు నచ్చడం లేదనుకో, చేసే ఓపిక లేదనో లేదంటే అంత నాలెడ్జ్ మనకి చదవలేదని చెప్పి అనుకున్నావు అనుకో, అంబటి రాంబాబు మాట్లాడాడనో కొడాల నాని మాట్లాడాడనో ఇంకొకటి మాట్లాడాడు నువ్వు రెచ్చిపోకూడదు. లేనప్పుడు లేనట్టు మూసుకొని ఉండాలి. వాళ్ళు మాట్లాడిన తప్పు అయితే తప్పని చెప్పాలి. ఒకవేళ అలా ఏమన్నా అబద్ధం చెప్తే మీరు అబద్ధం మాట్లాడుతున్నారయ్యా, మీరు 19 నుంచి 24 వరకు చేసి వచ్చింది ఏమీ లేదు, ఇదిగో మీరు చేసింది ఇది అని చెప్పే ఒప్పుకుంటే మనం చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడితే అంబటి రాంబాబుని అమనాబుద్ధులు తిట్టేసి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అమనాబుద్ధులు తిట్టేసి, ఇంకెవడన్నా మాట్లాడితే ఆయన కూడా అమనాబుద్ధులు తిట్టేస్తే
రేపు పొద్దున్న పరిస్థితులు తారుమారైతే వీళ్ళ ప్లేస్లో ఎవరున్నా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున్న మనం పేలిపోతే మనం కూడా అదే పొజిషన్లో ఉంటాం. కాబట్టి